गुड मॉर्निंग एवरीवन, वेलकम टू आवर चैनल। आज डेट आपको बताना है 2025/4/13। कैसा लग रहा है आज? पूरा धूप टॉप रेंज में है। हाँ, सामने जा रहा है मुत्तकिम मोहम्मद बिल ताम अल्तानी बल्तानी। कैसा है मुत्तकिम भाई? हैं? मुतवा చెప్పరా నా ఎక్స్పీరియన్స్ ఇక ఏదైనా ఒక టిప్ చెప్పరా అన్న. మనిషి కాన్ఫిడెన్స్ ఉండడానికి ఒక టిప్ చెప్పనా. మనల్ని మనం నమ్ముకోవాలి. ఆడ కత్తిన కాదు, అర్థం హారలేదు. ఇంకొని నమ్మితే అంతే, ఆడి చేత ఎత్తలేకపోతే లేదు. ఇక బ్యా అనుకోవాలి. మనం నమ్ముకుంటే మనం ఏది చేస్తే అదే. అట్లా అంటావా? ఆ స్టైల్ వచ్చినావా? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లోకి చదవక రాద్దామంటే ఏది రాదు, ఇంకొన్ని చూపెట్టేదాకా మనం చూడాలి. లేకపోతే ఆ ఇన్విజిలేటర్ వచ్చి పట్టుకొని ఇచ్చారు దొబ్బే అంటారు. అది చదువుకొని పోతే నమ్మకం అవసరం లేదు, రాసుకోవచ్చు. నీకు ఎంత వచ్చిందో అంత రాయి. मुतवा नेपाल में आपको किसको बिठाएगा? प्रधानमंत्री को बिठाएगा? शेख तमीम बिन मोहम्मद अल्तानी को बिठाएगा? आप बैठेगा? आप बैठेंगे तो आपको पूरा प्रधानमंत्री बनना पड़ेगा, सबका वोट चाहिए। राजा बनना पड़ना चाहिए ना। किसको? केजरीवाल कोई कम देश से निकालेगा मतलब आप बोलेंगे तो वो निकाल जाएगा। तीनों पार्टी छूते हैं मतलब आपका कौन सा पार्टी? नहीं, आपका कौन सा पार्टी ये बताओ ना। आम आदमी पार्टी है। आम आदमी है कि नहीं? ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మొత్తం బాయ్ డిసప్పాయింట్ అయిపోయాడు దేశం మీద ఎట్లా అట్లా నడుస్తుందని చెప్పి. సరేనా? నెక్స్ట్ ముఖ్యమంత్రి మన ముత్తదీం భాయ్య. అప్పుడు ముఖ్యమంత్రి అయినాక अरे बाद में आपको भी वैसे निकालेगा तो क्या करेगा फिर बाद में? तो आपको निकालेगा ना। अभी आप बोल रहे हैं वो जो कराएगा नहीं, ये तो किया हुआ। आप करने के टाइम पे भी घोटाला होता होगा, जान दे देगा। देख చూడండి ఫ్రెండ్స్, ప్రపంచం గురించి ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, అప్పుడే దేశం మంచిగా ఉంటుంది. సరేనా? చెప్పాలి ఇంకా చెప్పరా. కాన్ఫిడెన్స్గా మన ఇది ఫోకస్గా ఎట్లా ఉండాలి? ఫోకస్గా ఉంటే నీకు టిప్స్ చెప్పు కొంచెం. कंटेनर रहना चाहिए ना फ्रेंड्स। कॉन्फिडेंस कैसा बनाया मैं बता रहा हूँ, सुनो. కాన్ఫిడెన్స్ ఎట్లుండాలో చెప్పిపోతాను నేను రీ. సరేనా? ఎవరికి ఎలా కనబడితే అందులో నూరి, లేకపోతే ఎవరికి ఎట్లా కనబడితే అట్లా నూరి. అద్దానేది ఇవ్వలేడు. సరేనా? మీ ఇష్టం, మీ లైఫ్. ఎటువాడు ఇవ్వలేడు. పొద్దున్న లేవగానే ముఖం కడగాలి. పొద్దున్న లేవగానే ఒక గ్లాసులో ఒక 100 ml 200 ml నీళ్ళు తీసుకోవాలి. ఆ నీళ్ళు తాగి ఒక పెన్ తీసుకొని ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద 1 నుంచి 100 దాకా రాయాలి. అలా ఒక్కొక్క అక్షరాన్ని ముంగట ఇట్లా 6 మార్కు పెట్టి ఫోకస్ రియాలిటీ అని రాసుకోవాలి. ఇలా డైలీ 100 సార్లు రాసినంటే రియాలిటీకి లాగా వస్తారు మీరు. అర్థమైందా? రియాలిటీ అంటే ఏంటిది, సపన అంటే ఏంటిది? ఇప్పుడు మన అన్నగాడు మనకి చెప్తాడు. చెప్పరా అన్న, రియాలిటీ అంటే ఏంటిది, సపన అంటే ఏంటిది? అబ్బాతో రియాలిటీ మతలబ్ క్యా? రియాలిటీ అంటే నువ్వేమనుకున్నావు అది జరగకపోవడం రియాలిటీ. సప్న అనేది నువ్వు అనుకోవడం జరిగేది. अभी खलीफा टावर में जाएगा तो कौन लेगा? अगर खलीफा टावर में जाओ
बात तुम्हारा लगता है बात बात सबर 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 చెప్పు ఫ్రెండ్స్ ఇలా మన ఫస్ట్ ఫోకస్ అన్న సెకండ్ ఫోకస్ ముతదిం బాయ్ ఇంటర్నేషనల్ ఖతార్ చెప్పు ఇంకా చెప్పరా అన్న ఫోకస్ ఎట్లుండాలి లైఫ్లో ఫోకస్గా గోల్స్ అనేది ఎట్లా గెయిన్ చేసుకోవాలి उससे पहले मैं जाने के बाद तुम लोग लोडिंग में कितना आदमी जाता था मैं जाने के मुल्क जाने के बाद कितना तो काउंट कर पहला नहीं 5-6 नहीं बोल बराबर बता ఫ్రెండ్స్ ఇప్పుడు రాలేదు ఇంకా లైట్ల గురించి అడిగితే ఎంత నాకు తెలుసా ఒక్క లైట్కి 300 అట 3,000 400 1,200 అవి కొనుక్కునే బదులు ఇంటికానే ఒక లైట్ తీసుకొని దాన్ని లైట్ కొనుక్కుని సరిపోయా చెప్పుతుంది బాయ్ रमजान नहीं रहता था ना रमजान में कितना दिया 116 करके दिया सही है पहले 140 आता था 5 आदमी होता था ना इसलिए 140 का आता अब 6 आदमी हो गया वही हम पहले ही हिसाब से नहीं है చెప్పరు ఫ్రెండ్స్ నడుస్తుంది इससे अच्छा 20 करेगा तो 60-700 मिलता था 60 भी नहीं कैसे मिलेगा 50 मिलता था 85 में वो भी सही है ना कंपनी को उतना 2,000 किलो फायदा हो रहा है ऊपर से फायदा वो अपना फायदा ఫ్రెండ్స్ ఇలా తవ్వుకున్నాడు సరిపోదు మనం ఇలా కొత్తగా ఆలోచించాం మన షేక్ తమీం ముద్ర వస్తాడు అక్కడ నుంచి నడుచుకుంటా చెప్పాలి స్టే ఫోకస్గా ఉంటుంది లైఫ్లో అర్థమైందా సప్నలా మనం ఈ కలగనుడు పక్క పెట్టురు ఎందుకంటే కలగన్న కన్నే ఉన్నాడు ఫోకస్ ఉండి పని చేసుకొని ముంగడికి పెట్టాడే పైకి ఎదిగిండు అర్థమైందా పైకి ఎదగడానికి ఆలోచించుర్రి కళలలో బ్రతికిపోకూడదు కళగాను అర్థంలే కానీ కళని నిజం చేసుకోరు అంతే అని చెప్పి ప్రధానమంత్రి అవుతా అని చెప్పి ఆలోచించకూడదు అంత పెద్ద కళ కనకూడదు అది మన వల్ల కాదు ఏదైతే నీ వల్ల అవుతుందో గదే కళ అర్థమైందా కళ కనడు మంచిది కానీ ఆ కళని నిజం చేసుకునేటట్టు కళ కనుడు అంతేగాని రాత్రి కళ కానీ పొద్దున బిలియనియర్ అవుతా అంటే కుదరదు మళ్ళీ జీవితం అదేలా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఇట్లా నడుస్తుంది అన్నట్టు మనది దేశం ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదంటే ఏది అందుకని చెప్పి అడగలేకపోయినాం ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కామెంట్ లైకులు చేసుకోరి సరేనా మీకు నచ్చపోయినా చేసుకోరి ఇప్పుడు దానికి నేనేం చేసేది చెప్పురు కదా మన దగ్గర అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర అంత ఎక్స్ట్రా జీవితం కూడా లేదు డ్యూటీ చేసుకోవాలి డ్యూటీలో పోవాలి డ్యూటీలో వేసేటప్పుడు తీయాలి చెప్పాలి ఇక మన అన్న చూసినావా ఆయన ఎప్పుడా అంటే ఏ చెప్పాడు నేను గుడుగుడు అంటేనేమో గుడుగుడు అంటాను అంటాడు మరి చదవాలి ఇక్కడ మీరు ఇక్కడ చదువుతూనే కదా వచ్చేది ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ మనం నడుస్తుంది ఇలా జీవితం ఇట్లా అనేటోళ్ళు లేడు అడిగేటోళ్ళు లేడు మొద్దు కష్టం చేసుకుంటే బతకాలి జీవితాంతం అంతే మించి ఏం లేదు మొద్దు కష్టం మనదేరా బాబు మొద్దు కష్టం మనదేరా పని చేసినోడే బ్రతికినోడే పని చేసిండు ఐ మీన్ అబ్బా చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇలా పువ్వు చూపిస్తాను चाय पी के है ना माँ चिकनी लोग कीता रखा है कचरा पीने के लिए तो शौक है लेकिन रखने के लिए डब्बा में नहीं है
टू टू टू